అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ కూటమి పార్టీల ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, వైసీపీ నేతల అరాచకాలు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, ఎదిరిస్తే దౌర్జన్యాలు చేయడం వంటివి పెరిగిపోయాయని, జగన్ పాలనలో ప్రజలు విసుగు చెంది వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కంకణం కట్టుకున్నారని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రం మరోసారి పురోగతి వైపు పయనించడానికి కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఒకటి నేను చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలక్షన్లు ఇతను చేసిన పాపాలు, ఘోరాలు, నేరాలు, అవినీతికి ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుగుతాయా ఈ మూర్ఖుడిని, ఈ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ తరలిపోతావా అని వేడుకుంటున్నారు. దానికి తోడు ఇప్పుడు తెలుగుదేశానికి తోడు బీజేపీ, జనసేన 3 కలిసిన తర్వాత అసలు ఎక్కడికి పోతుందో గాలికి వేసి కొట్టుకుని పోతుంది. ఆయన ఇవన్నీ చూసి ఈ కలిసిన తర్వాత మీరు మొక్కలో చూసినా లేదో కలలేదు, పిక్కు 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 అని అన్నాడు ఉండి ఇంకా పక్షిగా అబద్ధాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పేదలకు పెద్దలకు పోటీ అట. అబ్బా ఆయన పేదలకు పెద్దలు కనుక అక్కడ బెంగళూరులో ఒక ప్యాలెస్, ముఖ్యమంత్రి కాకుండా బెంగళూరులో ఒక ప్యాలెస్, పులివెందులలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, ఇక్కడ తాడేపల్లిలో ఒక ప్యాలెస్. అది ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం పెడుతుంది. మళ్ళీ ఏమంటారు? దేవుడు ఉన్నారు, దేవుడు ఉంటారు, దేవుడు దేవుడు మనకు ఉన్నాయంటారు. ఇంత పాపాలు చేసిన వారికి దేవుడు ఉంటే అసలు దేవుడు ఉన్నట్టు లెక్క. దేవుడు ఉన్నాడు, తప్పకుండా తగిన శిక్ష వేస్తారు. మున్సిపాలిటీ ఉంది నష్టపడడం, అందరూ వాళ్ళు జగన్ పబ్లిక్ కాదు, జనంలో ఉన్నారు. కానీ ఈ లీడర్స్, మండల పార్టీ లీడర్స్, గ్రామ పంచాయతీ లీడర్స్, మున్సిపాలిటీ వార్డ్ లీడర్స్ ఆల్రెడీ బూత్ కన్వీనర్ కూడా బూత్ లెవెల్ కన్వీనర్ మన ప్రతిజ్ఞ ఉద్దేశంతో అంటే నేను మీ అందరినీ ప్రతిజ్ఞ ఉద్దేశంతో ఇక్కడ రావడం చెప్పి అందరినీ అందిస్తూ మరి ఇక్కడ ముందు మాట్లాడ